నమస్తే సార్. నమస్తే నమస్తే. మీ పేరు సార్? బీరవోలు అజిత్ రెడ్డి, ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రీషియన్ సార్. ఇక్కడ ఎలక్ట్రీషియన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇల్లు ఇస్తున్నాడు. ఇప్పుడు రేపు మార్చ్ ఎండింగ్ లోపు ఇల్లులు వస్తాయి. లేకపోతే ఇప్పుడు కరెంటు ఫ్రీ ఉంది. మన లేకపోతే ఫ్రీ బస్సు చూస్తున్నారు కదా సార్, బస్సులు ఫ్రీగా అట్లా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం. ఇల్లులు అయితేంది, ఇల్లులు ఇప్పుడు మార్చ్ ఎండింగ్ లోపు స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. అదే పనిలో చేస్తుండు అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదొక దొరల పాలన సార్, అది దొరల పాలన అట్లా. ఏ విధంగా వేస్ట్ సార్. ఆ పాలనే బాగాలేదు. అంతా గల్లీకో లీడరు, మన అంటంగా గల్లీకో లీడర్ ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అప్పులు అయినాయి కాబట్టి అప్పులు నిమ్మలంగా కట్టుకుంటూ వస్తుండు రేవంత్ రెడ్డి గారు. అప్పులను తీర్చుకుంటూ వస్తున్నాడు అట్లా. ఇక్కడ రామరెడ్డి దామరెడ్డి గారు కూడా మంచిగా పనిచేస్తున్నారు. అట్లా కాన్స్టిట్యున్సీని బాగా బిల్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మమ్మ, మేక లక్ష్మమ్మ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు ఆయన మంచిగానే చేస్తుండని మాకైతే సంతోషంగానే ఉన్నాం ఇప్పటి వరకైతే. మాకు పడ్డాయి, రైతు బంధు పడ్డాయి, రైతు బంధు పడ్డాయి అయ్యా. అది కూడా ఇది 3 పైసలు కూడా పడ్డాయి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు ఈయన వచ్చినాకనే మాకు మంచిగా ఉందని అందరం సంతోషపడుతున్నాం. ఈయన ఎక్కిన తర్వాత మరి గతంలో ఎలా ఉండే రైతు బంధు రుణమాఫీ జరిగినాయి? అప్పుడు కూడా పడ్డాయి కానీ తక్కువ పడ్డాయి, ఇప్పుడు ఎక్కువ పడ్డాయి. అంటే కేసీఆర్ టైంలో తక్కువ పడినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొద్ది టైంలోనే ఎక్కువ పడ్డాయి. ఎక్కువ పడ్డాయి. రుణమాఫీ ఎకరానికి 6,000 చొప్పున వేసిండు. ఇప్పుడు అప్పుడేమో 5,000 చొప్పున వేసిండు. రుణమాఫీ 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు 2 సార్లు 2 సార్లు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మీ పేరమ్మా? లక్ష్మమ్మ. ఏం చేస్తామమ్మా? ఏం లేదు, కూలినాలి పైన. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది. ఏ విధంగా అంటే ఇక అన్నీ పంపుతుండగా ఆయనే కరెంటు ఫ్రీ చేసే, బస్సులు ఫ్రీ పెట్టే, ఇంకేంది ఇక రైతు బంధు కూడా వేసిండు. ఇంకా ఎక్కరాలి ఎంత పడ్డాయో ఇంకా మేము రుణమాఫీ 80,000 అయినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడా అప్పుడు ఆయన ఇక గట్టినే వేసిండు. ఈయన కూడా ఇక ఇట్లా చేస్తుండు. బస్సులు ఇవన్నీ పీరు పెట్టిండు ఈయన. అంతే. థ్యాంక్స్ అమ్మా.